హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు పచ్చి కొబ్బరితో కేక్ చూపిస్తాను. ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకొని తర్వాత మైదాపిండిలో కలపడానికి ఒక 3/4 కప్పు షుగర్ తీసుకుని అందులో ఇలాచీలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది కూడా మంచిగా మళ్ళీ జల్లెడ పట్టేసుకొని 1 కప్ మైదాలో షుగర్ పౌడర్ కలిపేయాలి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చి కొబ్బరిని తురుముకొని పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా అందులో వేసేసి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 3/4 కప్పు పాలు తీసుకున్నాను. యాక్చువల్గా 1 కప్ పడుతుంది. ముందుగా దీన్ని బాగా బీట్ చేసేసి ఈ 3 బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేయాలి. తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. 1 కప్ పాలు అన్నాను కదా, ఇంకాస్త పాలలో కొద్దిగా కలర్ వేసేసి నేను అందులో కలిపేస్తున్నాను మనకు మంచి కలర్ రావడానికి. తర్వాత నేను ఇలా రెడీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కేక్ మౌల్డ్కి నెయ్యి రాసేసి ఇంకా కొంచెం పొడిపిండి చల్లాను కేక్ నీట్గా రావడానికి. ఇంకా మన కేక్ బ్యాటర్ని అంతా ఈవెన్గా పరుచుకున్నాను దాంట్లో. ఆ తర్వాత మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైన టూటీ ఫ్రూటీ ఇష్టమైన అవి వేసుకోవచ్చు. నేను పై వరుసలో అంతా వేసేసాను. దాని తర్వాత ఈవెన్గా కేక్ మౌల్డ్లో సెట్ చేసేసిన తర్వాత ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన ఇసుక పైన ఈ కేక్ మౌల్డ్ పెట్టేశాను. ఇది జస్ట్ ఎక్కువ టైం పట్టదు, 20 మినిట్స్ అంతే. 20 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి నా పచ్చి కొబ్బరి కేక్ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, చాలా స్పాంజీగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఆహా ఏమి రుచి.